కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. జానీ బెయిర్స్టో శతకంతో అదరగొట్టగా శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ సిక్స్ల వర్షంతో తడిసిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. జానీ బెయిర్స్టో పవర్ఫుల్ సెంచరీతో భారీ స్కోర్ను అలవోకగా ఛేదించింది. బౌండరీలతో విరుచుకుపడ్డ బెయిర్స్టో కేవలం 48 బంతుల్లో 108 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు చివర్లో శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు. దీంతో కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారీ రన్ చేజ్ రికార్డు నమోదు చేసింది. 24 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది పంజాబ్ కింగ్స్. ఒక టీ20 ఇన్నింగ్లో 24 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. కేకేఆర్ బ్యాటర్లు 18 సిక్సర్లు బాదటంతో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా నిలిచింది. ఇరు జట్లు కలిపి 42 సిక్సర్లు కొట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రభుసిమరన్ సింగ్ 54 పరుగులు 20 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో కలిసి జానీ బెయిర్స్టో గట్టి పునాది వేశాడు. ప్రభుసిమరన్ సింగ్ రన్అట్గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోసో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు 8 సిక్సర్లతో 68 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బెయిర్స్టోతో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 18.4 ఓవర్లోనే పంజాబ్ కింగ్స్ లక్ష్యం ఛేదించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల దాటికి కేకేఆర్ బౌలర్లందరూ తేలిపోయారు. సునీల్ నారాయణ్ మాత్రమే కాస్త ప్రభావం చూపించగలిగారు. 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చిన నారాయణ్ 1 వికెట్ పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ సారథి శిఖర్ ధావన్ గైర్హాజరుతో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శామ్ కరణ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 37 బంతులు 6 సిక్స్లు 6 ఫోర్లతో 75, సునీల్ నారాయణ్ 32 బంతులు 9 ఫోర్లు 4 సిక్స్లతో 71 ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో 10.2 ఓవర్లోనే కేకేఆర్ 138 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన ఆండ్రే రసెల్ 24, అనంతరం వెంకటేష్ అయ్యర్ 39, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు దూకుడుగా ఆడటంతో కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. చివరిలో రింకు సింగ్ 5, రమన్దీప్ 6 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి కేకేఆర్ 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.